గడిచిన 5 ఏళ్ల పాటు ఏపీలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. వైఎస్ జగన్ చొరవతో వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పరిశ్రమలు మూతపడకుండా గత ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కేవలం 27 నెలల్లోనే 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి రికార్డు సృష్టించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తన హయాంలో కనబర్చిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సమయంలో ఏపీలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 1,02,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 36,329 కోట్ల రూపాయల పెట్టుబడులతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా 1,049 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. నాటి సీఎం జగన్ ప్రత్యేక కృషితో ఏపీలో అనువైన వాతావరణం కల్పించడం వల్లే ఈ కాలంలో కొత్త పరిశ్రమలు ఏపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. 4 పోర్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించడం, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ ను ప్రారంభించడం, 10 ఫిషింగ్ హార్బర్స్ పనులకు కూడా శ్రీకారం చుట్టడం, ఎంఎస్ఎంఈలను ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహించడంతో ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పడింది. కేంద్రం సైతం ఇందుకు బలం చేకూరుస్తూ తన నివేదికల్లో ఏపీలో పరిశ్రమల ఏర్పాటును ప్రస్తావించింది. కరోనా మహమ్మారి తర్వాత కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దూకుడు ప్రదర్శించింది. ఈ విపత్కర సమయంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని చేయిబట్టి నడిపించడంతో పాటు పరిశ్రమలకు గతంలో చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పారిశ్రామికవేత్తలకు ఏపీపై నమ్మకం ఏర్పడింది. దీంతో 2022 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ 27 నెలల కాలంలో ఏపీలోకి 120 సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయని, దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం పార్ట్ ఏను జారీ చేసినట్టు డిపిఐఐటి తెలిపింది. 120 ఒప్పందాల ద్వారా ఏపీలోకి 50,955 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 62,069 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. ఈ 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో ఐఈఎం పార్ట్ బిని మంజూరు చేసినట్లు డిపిఐఐటి నివేదికలు వెల్లడించింది. విభజన తర్వాత ఏపీకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.